టిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల జ్యోతినగర్ కరీంనగర్. హన్మకొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడిని పరామర్శించిన బండ్ల గణేష్. జూలై 20లోగా మెడికల్ బోర్డు పెట్టకుంటే అదే రోజు నిరాహార దీక్ష చేస్తా కల్వకుంట్ల కవిత. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో ప్రముఖ మెడిటేషన్ మరియు యోగా కోచ్, సీనియర్ మాస్టర్, నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ కోచ్ హరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరిగాయి. ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల విద్యా ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు యోగా విద్యను నేర్పించడం జరుగుతుంది. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇది మనస్సు, శరీరం మరియు శ్వాసల మధ్య సమతుల్యతను సాధించే ఒక అద్భుతమైన జీవన విధానం. కనీసం రోజుకు 10 నిమిషాలు పిల్లలకు ప్రార్థన సమయంలో యోగాసనాలు, ప్రాణాయామం చేయించడం వల్ల వారిలో ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను కలిగిస్తుంది. హలో అండి, నా పేరు హరీష్ కుమార్ పూర్వాచలం. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి వస్తున్నాను. సో మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఉద్దేశం ఏంటంటే అందరికీ ధ్యానం, యోగా శిక్షణ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిక గారు తలపెట్టారు. సో ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ కరీంనగర్లో పుట్టి పెరిగాను కాబట్టి ఈ కరీంనగర్లో ఉన్న అన్ని స్కూల్స్ని, కాలేజెస్ని అక్కడికి వెళ్ళేసి ఉచితంగానే మేము ఇక్కడ మెడిటేషన్ గురించి, అలాగే శాకాహారం గురించి, పిరమిడ్ ధ్యానం గురించి, దాని విశిష్టత గురించి స్టూడెంట్స్కి అండ్ ఫ్యాకల్టీ వాళ్ళకి కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే రేపు మనకి ఇంటర్నేషనల్ యోగా డే దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు సండే కాబట్టి స్కూల్ హాలిడే ఉంటుంది కాబట్టి ఈరోజు సాటర్డే రోజు మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడ నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. దేని గురించి అంటే మెడిటేషన్ గురించి, హౌ ద మెడిటేషన్ విల్ హ్యావ్ ద ఇంపాక్ట్ ఆన్ ద ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్. సో ఆల్ దీస్ టాపిక్స్ విల్ బి కవర్డ్. Thank you so much and thank you for giving this opportunity, madam. Yes, sir. Thank you. Thank you so much. సత్యనాజర్ ఆగే. ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ, తెలంగాణ. ఇంటర్నేషనల్ యోగా డే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్డీజీ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. శారీరక ఆరోగ్య, మానసిక ప్రశాంతత మరియు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎం మరియు జోనల్ ఇన్ఛార్జ్ సచిన్ మాట్లాడుతూ ఒత్తిడి లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి యోగా ఎలా సహాయపడుతుందో వివరించారు. విద్యార్థులు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, బలమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Good morning everyone. Myself Manasa, Principal of SRDG Ashok Nagar. On the occasion of International Yoga Day, I extend my heartfelt greeting to all. Yoga is India's precious gift to the world, promoting physical health, mental peace and overall well-being. It teaches us the discipline, concentration and a balanced way of life. I encourage all the students and staff to practice yoga regularly and make it a part of their daily routine. Let us work together towards a healthier and a happier future. Thank you. Gratitude to our Chairman Sri Vardha Reddy Garu, our Director Sri Santosh Reddy Garu and our DGM Sri Sachin Sir to bring this type of innovative things and making the students to get a healthier lifestyle. I was very happy to be a part of a SR organization. Thank you to each and everyone and also thanks to my parents and to the students and my staff members to be a part of a healthy lifestyle. Thank you. నా పేరు నిర్మల, నేను తెలుగు టీచర్ని. అందరికీ శుభోదయం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా మన శరీర ఆరోగ్యాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అదే విద్యార్థులు యోగా చేయడం వల్ల వాళ్ళకు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. యోగా క్రమశిక్షణను మరియు ఆత్మవిశ్వాసాన్ని, మంచి ఆలోచనలను పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయం యోగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. స్కూల్లో తెలుగు టీచర్గా 17 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. SRDG స్కూల్ మానస మేడం అండర్లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning everyone. Myself Nisha. I am studying in SRDG school. My principal ma'am name is Manasa ma'am. Today is yoga day. My school is very nice teaching and software. Everything is good. And also today yoga day we celebrate very nice. I thanks for chairman sir, principal ma'am and every teacher. హన్మకొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడి కోరిక మేరకు జనసేనాని ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పరామర్శించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయినటువంటి సినీ నిర్మాత బండ్ల గణేష్ ఈ రోజు హన్మకొండలోని బాలుడి నివాసానికి చేరుకుని పరామర్శించారు. నిరంజన్ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించి బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు అందించారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల సమయం ఇస్తున్నా. ఈలోగా నెలకు 2 మెడికల్ బోర్డులు ఏ రోజు నిర్వహిస్తారో ప్రకటించాలి. ఈ రోజు జూన్ 20న భూపాలపల్లి కాకతీయ కని 5 గనిపై కార్మికుల సమక్షంలో ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నా. జూలై 20లోగా మెడికల్ బోర్డు పెట్టకుంటే గాంధేయవాది మార్గంలో నిరాహార దీక్షకు దిగుతా. మెడికల్ బోర్డులు నిర్వహించి పెండింగ్ లో 1200 కార్మికులకు వైద్య పరీక్షలు చేయాలి. ఖమ్మం వెలుగుమట్లలో 750 మంది ఇండ్లను కూల్చేస్తే మేము నిరాహార దీక్ష చేస్తే 450 మందికి ఇండ్లు పట్టాలు ఇచ్చారు. నిన్న మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ జూన్ 20వ తారీఖు ప్రభుత్వానికి కరెక్ట్ ఒక నెల రోజులు టైం ఇద్దాం. జూలై 20వ తారీఖు దాకా టైం ఇద్దాం. జూలై 20 లోపల మెడికల్ బోర్డు పెడతాం. ప్రతి మంత్ 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాం. పెండింగ్ ఉన్న 1200 మంది అప్లికేషన్లను కూడా అన్ఫిట్ చేసి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పకపోతే జూలై 20వ తారీఖు నాడు నేను నిరాహార దీక్షకు దిగబోతా ఉన్నా. ఖచ్చితంగా
ఈ కార్మికులకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వాన్ని కదిలించాలంటే గాంధేయ మార్గంలోనే ఉద్యమాలు చేయాలి. మొన్న ఖమ్మంలో కూర్చున్నాం నిరాహార దీక్షకి, 750 మందికి ఇల్లు కూలగొడితే 400 మందికి అక్కడనే ఇల్లు ఇప్పించుకోగలిగినాం. అదే స్ఫూర్తితో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ గత 5 రోజులు తిరుగుతుంటే గుండె బరువెక్తా ఉంది. ఎక్కడికి పోయినా ఇదే బాధ, ఎక్కడికి పోయినా కారుణ్య నియామకాలదే బాధ. అలియాస్ నేమ్స్ ఉన్నారు, పాపం 1500 మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అఫిడవిట్ సత్యనాజర్ ఆగే. ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు, గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి తెలిపారు. శుక్రవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన 15 ప్రముఖ సంస్థలు పాల్గొనగా మొత్తం 262 మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు. వారిలో 103 మందికి ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందదాయకమని పేర్కొంటూ ఎంపికైన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో కీలకమని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. శ్రీ విట్టా సతీష్ కుమార్ గారికి, అలాగే కరస్పాండెంట్ గారు దైవాధీనం రెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపాల్గా అయ్యప్ప గారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ వచ్చారు వాళ్ళకి, అలాగే మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఇక్కడ వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తే ఏమంటారా మీరు? ఫస్ట్ మనము వి షుడ్ థ్యాంక్ పీపుల్. ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్లు పోస్టులు ఇస్తాము, అలాగే నర్సింగ్ అసిస్టెంట్గా పోస్టులు ఇస్తాము అని చెప్పి బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ 2 హెచ్ఆర్లు ఉన్నారు. అలాగే గ్రో అనే ఆర్గనైజేషన్ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ చేస్తే కూడా బెంగళూరులో మేము ఉద్యోగాలు ఇస్తామండి, సంవత్సరానికి 1,80,000 రూపాయల నుంచి 2,40,000 రూపాయలు దాకా ఇస్తామని గ్లో కంపెనీ వాళ్ళు వచ్చారు. మీరేనండి. అలాగే యాక్సిస్ బ్యాంకు లాంటి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ల వరకు డిగ్రీ పాస్ అయితే చాలు, అసిస్టెంట్ మేనేజర్లు 4,40,000 రూపాయల వరకు జీతం ఇస్తాము అని చెప్పినటువంటి వీళ్ళు వచ్చారు. అలాగే ఐసిఐసి బ్యాంకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. టేఫ్ అనే ప్రొడక్షన్ ఆపరేటర్లు, ఐఐటీలు డిప్లొమా ఉంటే చాలు, బెంగళూరు నుంచి మేము మీకు 23,000 రూపాయల నుంచి 25,000 రూపాయల జీతం ఇస్తాము అని వచ్చారు. అలాగే ఫాక్స్కాన్ అసెంబ్లీ లైన్ ఆపరేటర్, 10వ తరగతి ఐఐటి డిప్లొమాలు ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? మొబైల్ తయారు చేసేటువంటి కంపెనీ నుంచి వీళ్ళు వచ్చారు. అలాగే అమర్ రాజా కంపెనీ నుంచి, అమర్ రాజా అంటే మనకు తెలుసు బ్యాటరీలు తయారు చేస్తుంది. మీరు తిరుపతి నుంచి వచ్చారా? తిరుపతి నుంచి
నేను మొట్టమొదట నా డెంటిస్ట్గా నా ప్రాక్టీస్ మొదలుపెట్టింది తిరుపతిలో. నేను అప్పుడు చదువుకొని వచ్చి మీలాగే ప్రాక్టీస్ మొదలు పెట్టాలని తిరుపతిలో నా మొదటి క్లినిక్ పెట్టాను. తర్వాత 4 రాష్ట్రాల్లో 130 క్లినిక్లు పెట్టాను. సో అలా మా తిరుపతి నుంచి వచ్చాడు, ఏం పేరు, జ్ఞానశేఖర్ గారు, ఆయనకి. అలాగే హెటిరో ల్యాబ్స్ నుంచి కెమిస్ట్లుగా ఇస్తాము ఉద్యోగాలు. ఇంటర్ కానీ ఐఐటి కానీ ఉంటే ఎలక్ట్రీషియన్ ఉంటే వాళ్ళకి బీకామ్ వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. సమాచారం మేరకు పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నాణ్యత లేని ముడి పదార్థాలతో భారీ స్థాయిలో అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడుల సమయంలో తయారీ కేంద్రంలో నిల్వ ఉంచిన అనుమానాస్పద పదార్థాలు, కల్తీకి ఉపయోగిస్తున్న రసాయనాలు, ప్యాకింగ్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు పరిశీలించగా తయారీ యూనిట్ ను అవసరమైన అనుమతులు, ఆహార భద్రతా ప్రమాణాల ధృవపత్రాలు సరిగా లేవని ప్రాథమికంగా తెలిపినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నమూనాలను పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తవుతున్నా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇంటికి కూడా పునాది వేయలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా అక్కడ కబ్జాలు జరుగుతున్నాయని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వాటిని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కాడానికి వచ్చినా కూడా ఇవాళటి వరకు హైదరాబాద్ నగరంలో కానివ్వండి, మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కానివ్వండి, ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కి కనీసం పునాది కూడా చేయలేదు. కట్టుడు కాదు, ఇచ్చుడు కాదు, కనీసం పునాదులు కూడా వేయలేదు. కానీ అదే కేసీఆర్ గారి ప్రభుత్వం కేవలం మా ఒక్క నియోజకవర్గంలోనే, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక మారేడుపల్లి, ఒక సిల్వర్ కంపౌండ్, ఒక రసూల్పుర, ఒక మడ్ ఫోర్ట్, ఒక నారాయణ జోపిడి, ఇన్ని డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి పేద ప్రజలకు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అరే 8 ఎకరాల 800 కోట్ల ప్రధాన ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని మేము 10 సంవత్సరాలు కాపాడినాం. కొన్ని దశాబ్దాలు గత ప్రభుత్వాలు కూడా కాపాడినాయి. కానీ ఈ భూ బకాసురుల ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే చాలు దాని మీద ఈ యనుమల రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్, ఆయన ముఠ, అంతేకాకుండా ఉన్న ఎమ్మెల్యేలు కూడా, మేము ఒక్కసారి ప్రభుత్వం, 1 టైం ప్రభుత్వం, 1 టైం సీఎం, 1 టైం ఎమ్మెల్యే, ఇంకోసారి కాము. ఇక ఇక్కడ ఏంటంటే 2000 రూపాయలు ఓటుకు పంచిండు కాబట్టి దాన్ని ఎట్లా వసూలు చేసుకోవాలని ఎక్కడ భూములు కనబడితే అక్కడ చాలు ప్రజల చేతిలో, వాళ్ళ జేబులో చేయబెట్టుడే. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మాణం చేసినవి కూడా కొన్ని 20-30 ఇచ్చేటి ఉన్నా కూడా అవి అమ్ముకునుడే. ఏదైనా కూడా కమిషన్లే. కానీ చిన్న చిన్న కమిషన్లు పక్కన పెడితే ఇవాళ ఏకంగా 800 కోట్ల ప్రభుత్వ భూమినే కబ్జాదారులు కబ్జా చేస్తుంటే ఎమ్మెల్యే 5 కోట్లు దీన్ని గప్చుపున్నాడు. ఇలా ఏమంటాడంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందని. ఇలా సంచలన విషయము కాంగ్రెస్ ఎమ్మెల్యేకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మీడియా వాళ్ళని కూడా మేము కోరుతున్నాం, వస్తాడా ఎమ్మెల్యే ఏ ఛానల్ కి, ఉన్న మైక్లలో ఏ ఛానల్ కి డిబేట్కి వచ్చినా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి సవాల్ ఇస్తున్నాం. బహిరంగంగా ఈ రాష్ట్రము కంటోన్మెంట్ నియోజకవర్గం చూస్తుంది. మీ ప్రభుత్వం ఎట్లా అప్పచెప్పింది, బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా కాపాడింది, గత ప్రభుత్వాలు ఎట్లా ఈ ప్రభుత్వ భూమిని కాపాడింది, ఇవాళ నువ్వు చేసిన ఈ చర్యల వల్ల ఎట్లా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయిందో ఇవాళ మీ ముందు డెఫినెట్ గా పెడతాం. ఆయన ఎక్కడ డిబేట్కి వచ్చినా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం. సెప్టెంబర్ లో ఎన్నికల కోడ్ ఉంటే
19 ఆగస్టు 2023 ఇదే ప్రభుత్వ భూమిలో ఇదే 157/1 లో కబ్జా చేద్దామని కొందరు వ్యక్తులు అక్కడికి పోయేదో ప్రయత్నం చేస్తే ఆనాడు ఎంఆర్ఓ పృథ్వీ గారు ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పోలీస్ కి ఫిర్యాదు చేసిన దాంట్లో చాలా స్పష్టంగా ఏమని రాసింది ఇందులో, ఇగోండి చేసింది కూడా అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ సంతకంతోని స్టాంపుతోని ఇక్కడ కొందరు వ్యక్తులు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు మినుములు కందులు చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు కందులు మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. బ్లాక్ లో యూరియా అమ్మకాలు, కేంద్రాల వద్ద రైతుల అవస్థలు. యూరియా బస్తాపై అదనపు వసూళ్లు, రైతుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లా మద్దిరాల క్రాస్ రోడ్డు ప్రాంతంలోని ఓ ఎరువుల దుకాణంలో యూరియా బస్తాపై అదనపు ధరలు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. అడగండి కలెక్టర్ అడగండి, మీరు కూడా అడగండి కలెక్టర్ అడగండి. 250 బస్తా వాళ్ళకి వస్తే 300 ఎందుకు తీసుకుంటారని కలెక్టర్ అడగండి. మీరు డీడీ తీయాల్సింది అందరూ ఒకే రకంగా డీడీ తీస్తారు. అవునా? డీడీ ఎవరైనా ఒకే రకంగా డీడీ తీస్తారు. అసలు కాదండి, ఇప్పుడు మీరు పెట్టకుండా పడదు అంటే మీకున్న ఇబ్బంది ఏంది? మీకు పడదు, వాళ్ళకి పడుతుంది. మీకేమి ఇబ్బంది? తెచ్చుకుంటాం. షాపులు మీకు ఇచ్చింది మీ కాడమ్మా, షాపులు ఇచ్చింది ఏమిటికమ్మా? మీ కాడికి రైతులకి ఏమన్నా? తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ శనివారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కీలక వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఓటర్లలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలను మరింత ఖచ్చితంగా పారదర్శకంగా రూపొందించేందుకు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో డూప్లికేట్ల పేర్లు తొలగింపు, అర్హత లేని ఓటర్ల పేర్లు తొలగింపు, మరణించిన వారి వివరాలు తొలగింపు, అర్హులైన ప్రతి పౌరుడి పేరు జాబితాలో నమోదు చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఎక్కడైతే అనుమానించిన తర్వాత ఎవరైతే 2002లో లేరో వాళ్ళకి మాత్రం ఈ డాక్యుమెంట్ చాలా అవసరం. అనేది హౌస్కు ఒకటి ఇస్తారా, లేదంటే హౌస్లో 4 సభ్యులుంటే 4కి 4 ఫామ్లు ఇస్తారా? అది ఎంత ఫిల్ చేయాలి, దాని ఇంట్లో ప్రాసెస్ ఏంటి, దానికి ఏమేమి కార్డు పెట్టాలి అనేది కాస్త వివరంగా చెప్పండి. పేపర్లో కుటుంబంలో 4 ఉంటే మొదలు 4-8 ఫార్మ్స్ తీసుకొస్తారు. మీకు 2 ఫార్మ్స్ అంటే పర్టికులర్ 4కి ఒకటి ఫిల్ చేస్తారు, 2 ఫిల్ చేస్తారు, సంతకం 2 అవసరం. ఒక డీటెయిల్స్ ఫిల్ చేసిన కొత్త పత్రం మీకు ఇస్తారు. అక్నాలజ్మెంట్ కింద సంతకం పెట్టి వేరే సంతకం పెట్టి మీకు ఇచ్చేస్తారు. ఒకటి తీసుకొని వచ్చేస్తారు. తర్వాత ఫోటో అనేది ఆప్షనల్. మీరు ఆల్రెడీ ఫోటో ఉంటుంది దాంట్లో ఇన్ఫర్మేషన్ ఫోటో, మీ ఫోటో కలర్ ఫోటో వేరే ఈ ఫోటో లేటెస్ట్ మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది.
లాకర్లలో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఒక లాకర్లో సుమారు 1.5 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో లాకర్లో కూడా పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు వెలికితీశారు. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 5 కోట్ల రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, 2.29 కోట్ల నగదు, సుమారు 1.3 కిలోల బంగారం, 8 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నరహరి అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం మేకప్ మీద పెట్టిన శ్రద్ధ లాకప్ మీద పెట్టాలి. సీడ్ ఫీడ్ కంపెనీలు మాఫియాగా మారి దోపిడీ చేస్తున్నాయి. జగన్ గారి కంటే ఎక్కువ రైతు భరోసా ఇస్తామని చెప్పి లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టింది. కూటమి ప్రభుత్వం మొందా తుఫాన్ బాధితులకు ఇంతవరకు ₹1 కూడా సహాయం చేయలేదు. కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, వైసీపీ. మీరు మేకప్ మీద విమర్శించారని అమర్ గారికి నోటీస్ ఇచ్చారు కదా, మరి ఉన్నతాధికారులకి లాకప్ డెత్ల గురించి ఇన్ఫామ్ చేసిన బాధిత కుటుంబాలు ఎందుకు మీరు రెస్పాండ్ కాలేదని మీరు ఒక డీజీపీని ఒక మెమో ఎందుకు ఇవ్వలే? ఆ కన్సర్న్ సిపికి ఒక మెమో ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేకప్ మీద పెట్టిన శ్రద్ధ లాకప్ల మీద పెట్టండి. లాకప్ల్లో ఏం జరుగుతుందో, ఎవరిని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారో గమనించండి. సీసీ కెమెరాలు అంటారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. నిన్నగాక మొన్న మా దగ్గర 12వ తేదీన జరిగిన ఒక ధర్నాలో పాల్గొన్న ఒక కుర్రాడిని, కేవలం ఒక యువకుడిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. అంతకుముందు ఏ కేసులోనే నువ్వు ధర్నాకి ఎందుకు వెళ్ళావు? ఇలా ఎంతమందిని మీరు హెరాస్ చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులను చేసి పరిపాలన చేద్దాం అనుకుంటున్నారా? వెళ్తారు. అమర్ గారు 24వ తేదీన అటెండ్ అవుతారు, ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఆయన చెప్పాల్సింది చెప్తారు. మీరు ఆ మేకప్ మీద శ్రద్ధ తగ్గించి ఈ లాకప్ల మీద శ్రద్ధ పెంచమని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం. ప్రజా సమస్యల మీద శ్రద్ధ పెంచండి అని చెప్తున్నాం. ఆక్వాకల్చర్కి సంబంధించి ఈ రాష్ట్రంలో 99 పైసలకు మీరు ఎకరం ఇస్తే సాగు చేస్తున్న రైతులు కాదు వాళ్ళు. అహర్నిశలో కష్టపడి తామంతట తాము ఒక పరిశ్రమ స్థాయికి దాన్ని తీసుకొచ్చి రైతులు తమ జీవితాన్ని పణంగా పెట్టి పెట్టుబడులు పెట్టి అక్కడ ఆక్వాకల్చర్ చేస్తుంటే ఈ దేశానికి విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడుతున్నారు. అక్కడ ఒక మాఫియాలాగా తయారయ్యి ఫీడ్, సీడ్, ఎక్స్పోర్ట్స్ దగ్గర, కొనుగోళ్ల దగ్గర రైతుల దోపిడీ జరుగుతుంది. ఇవాళ ఫీడ్ రేటు ఫిబ్రవరిలో ₹4, మొన్న ఈ జిమ్మిక్కులు రైతాంగం అర్థం చేసుకోలేరని మీ ఉద్దేశం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. సత్యనాచారు ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలో పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు, గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల, జ్యోతినగర్, కరీంనగర్. హన్మకొండ
నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడిని పరామర్శించిన బండ్ల గణేష్. జూలై 20లోగా మెడికల్ బోర్డు పెట్టకుంటే అదే రోజు నిరాహార దీక్ష చేస్తా కల్వకుంట్ల కవిత.